गजाननं भूतगणातिसेवितम् कपित्थजम्बूफलसारभक्षितम् उमासुतं शोकविनाशकारणम् नमामि विघ्नेश्वरपादपङ्कजम्। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। अपारकरुणासिन्धुं ज्ञानदं शान्तरूपिणं श्रीचन्द्रशेखरगुरुं ప్రణమామి ముదాన్వహం. ఆత్మీయ మిత్రులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. వివాహమును కోసం పరితపిస్తున్నటువంటి ఆ యొక్క కన్యామణులు మరియు అబ్బాయిలు వారు తల్లిదండ్రులు నాకు చరవాణి ద్వారా సంపర్కించినప్పుడు అత్యంత శ్రేష్టమైనటువంటి పంపా మహాత్మ్యంలో ఉన్నటువంటి 7వ అధ్యాయంలో శ్రీ పంపా విరూపాక్షేశ్వరుని యొక్క వివాహం యొక్క శుభ చరిత్రను ఎవరైతే ప్రతినిత్యము గానం చేయడం లేదా దాన్ని శ్రవణం చేయడం ద్వారా వారి మనోభీష్టాలన్నీ కూడా నెరవేరుతాయి. అందుకని మీ అందరికీ ఇక శ్రేష్టమైనటువంటి గాథను వినిపిస్తున్నాం. శ్రీ పంపా విరూపాక్షేశ్వరి వివాహము. ఋషయా ఊచుః తతః కిం కరోత్ పంపా విప్రకూటే మహానగే తస్యా చరిత్రమతులం శుభదం వక్తుమర్హసి. విప్రకూటము అనేటువంటి బృహత్ పర్వతనందు ఆ పంపాదేవి ఏం చేసెను? అసాధారణము శుభదాయకమైన ఆ పవిత్ర చరిత్రను తెలపగల సమర్థుడు నీవు అని సప్తఋషులు ప్రార్థించారు. అప్పుడు క్షేత్రపాల ఉవాచ తతః పంపా గుహాయాం సా సుస్థిరా పరమాసనే ఇతః పరంచ చక్షుర్భ్యాం పుమాంసం నావలోకయే. తదనంతరం రహస్యమైన ఆ పంపా గుహలో సుస్థిరమైనటువంటి పరమాసనం ఉన్నటువంటి ఆసీనురాలై ఉన్నటువంటి పంపాదేవి తన కన్నులలో మూసుకొని పరపురుషుల ఇంక మీదట నేను చూడకూడదు అని నిర్ణయాన్ని తీసుకున్నది. కారణమేమనగా పూర్వంలో ఒక గంధర్వుడు శివుని వేషధారం వేసుకుని ఆమె వద్దకు వచ్చి మాయ చేయవలనేటువంటి సంకల్పంతో వచ్చినందువల్ల మహాతల్లి అతన్ని శాపం ఇచ్చి అతను రాక్షసునిగా మార్చివేసిన సంగతిని తన హృదయమునందు అవలోకించినటువంటి పంపాదేవి ఇక మీదట అటువంటి విఘ్నములు కలగకూడదని నిర్ణయం తీసుకున్నది. అత్ర క్రూరా సమాయాంతి తపోభంగకరా సదా తేన మే విఫలా జాతాః క్రియా సర్వా సరస్తటే. ఇక్కడ తపస్సుకు భంగం కలుగుటకు సదా క్రూరులు వస్తూ ఉన్నారు. కావున నేను ఈ యొక్క తపస్సును ఈ సరస్తీరంలో చేయడం వలన విఫలమవుతున్నది. అందుకోసం మరి యొక్క స్థానంకు వెళ్ళవలా నిర్ణయించుకుంది. త్యక్త్వేదం పరమం గుహ్యా స్థానమన్యత్ సమాశ్రయే ఇత్యాలోచ్యోత్తరే తీరే కాసారం పాపనాశకం. ఈ స్థానం వదిలి మరి ఒక పరమ రహస్య స్థానం వెళ్ళవలా అని ఆలోచించి అతి శ్రేష్టమైనటువంటి ఉత్తర తీరంలో ఉన్నటువంటి పాపనాశనమైనటువంటి ఒక సరోవరానికి వెళ్ళినది. తదుత్తరే గుహం రమ్యాం రహో యోగ్యాం నిరీక్ష్యసా మనోహి హేతు సర్వేషాం ఇంద్రియాణాం ప్రవర్తనే. ఆ ఉత్తర దిశయందు సుందరము యోగ్యమైనటువంటి ఆ పంపా సరోవరం చూసి ఆమె ఇంద్రియ వికారములన్నీ కూడా మనస్సును కారణమని నిశ్చయించింది.
కావున మనస్సును నిగ్రహించవాలనే తలంపుతో మనస్సమారినా హ్యస్మిన్ స్నాత్వా తప్తుం సమారభే ఇదం మనోహరం పుణ్యం అనుద్వేగకరం మమ. మనస్సును స్థిరపరిచి ఇందు స్నానమాచరించి తపస్సు ప్రారంభించెదను. ఇది మనోహరమైన తీర్థము, పుణ్యప్రదమైనటువంటిది. నా ఉద్వేగములన్నీ దూరమగుగాక. యోగ్యం తీర్థం భవేత్యేవేత్యేవం నిశ్చిత్య సత్వరం మానసే సరసి స్నాత్వా పంపా నిశ్చల మానసా. ఇది పరమయోగ్యమైన తీర్థము. తక్షణమే ఆమె పరమ పవిత్రమైన ఆ సరస్సును స్నానమాచరించి పంపాదేవి తపస్సునకు నిశ్చయించినది. గుహయాం దేవపూజ్యాయాం వివేశ పరయాముదా నిశ్చలా తప్తుమారేభే శివధ్యాన పరాయణ. అత్యంత సంతోషంతో దేవుని పూజ చేయవలని ఆ గుహలో ప్రవేశించింది. దృఢమనస్కురాలై శివధ్యాన పరాయణురాలై పంపా తన తపస్సును పునః ఆరంభించినది. త్రికాలార్చనయా సమ్యక్ సమాధిపర నిష్టయా సమ్యక్ సమాధిపర నిష్టయా సిద్ధ్య స్వస్తిక గోపద్మవరాదీన్ పరికల్ప్య చ. త్రికాలమునందును పరశివుని అర్చిస్తూ సమాధిష్ఠురాలై సిద్ధ, స్వస్తిక, గోపద్మములనేటువంటి ఉత్తమ చిహ్నములను రంగవల్లులుగా రచించినది. శివనామాని సర్వాణి స్వాంగేన్యస్య సముద్రయాం భస్మరేకాంగిల సత్పాలస్థల విరాజితాం. సర్వ శివనామములను తన శరీరమునందే ముద్రరూపకంగా ధరించి భస్మరేఖములను తన ధరించి అత్యంత శోభాయమానమై అగుపిస్తున్నది. రుద్రాక్షాభరణైర్యుక్తాం మౌనమాలంబ్యయత్నతః మనోవాక్కాయజాన్ దోషాన్ సంహృత్య పరమేశ్వరీ. మరియు రుద్రాక్షలను ధరించినది. ప్రయత్నపూర్వకంగా మనోవాక్కాయము నుండి వచ్చినటువంటి సమస్త దోషములను కూడా నిగ్రహించినది. నిర్గుణాష్టాంగ యోగేన సమారాధయదీశ్వరం తతః సంపూజయామాస షణ్లింగాని యథాక్రమం. అష్టాంగ యోగముతో ఆ నిర్గుణ పరమేశ్వరుని కూడా ఆరాధించినది. షట్లింగములను పూజించింది. అది ఏ మూలాధారం, స్వాధిష్టానం, మణిపూరక, అనాహత, విశుద్ధ, ఆజ్ఞాచక్రమునందు పరమేశ్వరుని ధ్యానిస్తూ తన యొక్క తపస్సును శ్రద్ధగా చేసి ప్రారంభించింది. చిత్తహస్తేన గంధాదీన్ లింగే స్వాచార సంజక్షే సమర్థ్య బుద్ధిహస్తేన గురులింగే రసానపి. చిత్తము ద్వారా తన హృదయమునందు పరమేశ్వరుని గంధములతో లేపనం చేస్తూ అనేకమైన శ్రద్ధాభక్తులతో బుద్ధి అనేటువంటి హస్తము ద్వారా ఆ యొక్క గురూపమైనటువంటి పరమేశ్వరుని అర్చిస్తున్నది. సావధానేన రూపాణి శివలింగేన్యవేదయత్ శీతోష్ణ స్వర్వన్యకార హస్తేన విషయానతి. సావధానంతో ఆ పరమేశ్వరుని అనేక రూపముల ద్వారా భక్తి తత్పరురాలై అనేక ఫలములు నివేదించింది. శీతము, ఉష్ణము, స్పర్శము అనేటువంటి శబ్దాది విషయములను మరియు నిగ్రహించి మనస్సు ద్వారా భక్తితో పరమేశ్వరుని సేవిస్తుంది. సమప్య పార్థివే లింగే సమ్యజ్ఞానాఘనే సదా మనః కరేణ శబ్దాదీన్ ప్రాసాదే లింగ ఉత్తమే. జ్ఞానఘనుడైనటువంటి ఆ పరమేశ్వరుని పార్థివలింగంలో సదా పూజిస్తూ వచ్చింది. మనస్సు ద్వారా శబ్దాది విషయములు నిగ్రహించి మనోమందిరంలో పరమేశ్వరుని అర్చించింది.
సుఖదుఃఖే శోకమోహ మమకార ముఖాంస్తథా మహలింగే చార్పయిత్వా కరేణ జ్ఞానరూపిణా. అలానే సుఖదుఖములను, శోకమోహములను, మమకారములను అని మన ద్వంద్వములన్నింటినీ కూడా జ్ఞానం ద్వారా జయించి ఆ మహాలింగ రూపమైనటువంటి పరమేశ్వరుని అర్చిస్తూ సద్భక్తిన్నిష్టకి భక్తి వరదానానభూతకియే ఆనంద సామరస్యేతి షట్సు నిశ్చల రూపిణి. సద్భక్తితో, నిష్టతో, భక్తితో చాలా చక్కగా 6 చక్రముల్లో ఉన్నటువంటి పరమేశ్వరుణ్ణి నిశ్చల రూపిణి అయి ఆనందంతో, సామరస్యంతో ఆ శివానందాన్ని అనుభవిస్తూ ఉంది. సద్యో జాతాదీని పంచబ్రహ్మ మంత్రముఖాని చ చిదంబరమితి ఖ్యాతం షష్టం వదనమవ్యయం. సద్యోజాతాది పంచబ్రహ్మలు ఆయనకు 5 ముఖములై ఉన్నాయి. 6వ ముఖమే అవ్యయం, అదే చిదంబరం. ఇమాన్ ఏవ త్వంగహస్తా లింగాన్యద్రవ్యరూపకః ఇది లింగాంగ భావేన భావయిత్వా మహేశ్వరం. పరమేశ్వరుడు ఆ యొక్క స్థూలదేహం మరియు సూక్ష్మదేహం మరియు కారణదేహంలో ఉన్నటువంటి ఆ పరమేశ్వరుణ్ణి అత్యంత భక్తి భావనతో సేవిస్తూ ఆ మహేశ్వరుని సదాకాలం ధ్యానిస్తూ భావిస్తూ ఉంది. సుఖేచ్ఛా సువిచారాది భూమికా సప్త సంఖ్యక అనుభూయ పరానందం షట్ సమాధిషి యోగిని. ఏవైతే సుఖము మరియు కోరికలు అనేటువంటి సప్త భూమికలు ఏవైతే ఉన్నాయో వాటినన్నింటినీ దాటి ఆ యోగిని రూపకంగా షట్స స్థలంలో సమాధి రూపకంగా పరమోచ్ఛానందాన్ని అనుభవిస్తుంది. సమాధౌ సాదరామాద్యం పురాణ పురుషం శివం అనేక వక్త నయనం అనేకాద్భుత దర్శనం. తన సమాధిలో పురాణ పురుషుడైన శివుణ్ణి దర్శించింది. అనేక రూపములు, అనేక ముఖములు, అనేక నయనములతో అత్యద్భుత దర్శనం పరమేశ్వరుని దర్శిస్తూ ఆ శంకరుని ఆరాధిస్తూ ఉందన్నమాట. పాతాళాదీన్ సప్తలోకాన్ ధారయంతం స్వపాదకః భూముఖానుదరే కక్షౌ కంఠాదౌ సువిరాట్ తను. సమస్త లోకములను వ్యాపించి ఉన్నటువంటి భూమి ఉండి ఆ యొక్క 14 లోకముల్లో సకల విరాట్ స్వరూపమైనటువంటి ఆ పరమేశ్వరుని దర్శిస్తుందన్నమాట. జగదాకారమవ్యక్తం అణుం బృహదుపక్రమం తద్బ్రహ్మ ప్రాప్య హర్షేణ స్తోతుం సముపచక్రమే. అవ్యక్త రూపమై, ఈ విశ్వరూపమై అనురూపాది బ్రహ్మాండకారమైనటువంటి ఆ బ్రహ్మ ఆనందాన్ని ఆ పరమేశ్వరుని ఆనందంతో స్తోత్రం చేయడానికి ప్రారంభించింది. జయదేవ నమస్తుభ్యం జయ సర్వేశ్వర ప్రభో జయానంద గణస్తామ జయ మృత్యుంజయ ప్రియా. ఓ దేవదేవేశ్వర, నీకు సదా నమస్కారం. ఈ సకల జగత్తుకు ప్రభువైన నీకు మంగళం కలగని, ఆనంద ఘన స్వరూపుడై బ్రహ్మానంద స్వరూపుడై మృత్యుంజయుడైనటువంటి సదా సర్వదా జయము కలగని, జయ నిర్వాణ సుఖద జయ శంకర కేవల జయోగీశ్వరానంద జయ శంభో భవాచ్యుత. జయ నిర్వాణ సుఖదా జయ శంకర కేవల జయో యోగీశ్వరానంద జయ శంభో భవాచ్యుత. మోక్ష సుఖదాయకుడై ఉన్న నీకు సన్మంగళం. కేవల ఆనంద స్వరూపుడైన శంకర, నీకు మంగళం కలగని. ఓ యోగీశ్వర, ఓ అనంత, ఓ జయశంభో, ఓ భవ, ఓ అచ్యుత, నీకు సదా సన్మంగళం కలగని అని ప్రార్థిస్తుంది. నమోస్తు నిర్మలాయాద్య కాలాంతకహరాయ చ నిరామయాయ నిర్మోహకరాయ విదుషే నమః. పరిశుద్ధ స్వరూపుడైన ఓ ఆదిదేవా, నీకు నమస్కారం. కాలాంతకుడవు, హరుడవు, నిరామయుడవు, సకల మోహములను దూరం చేయువాడు,
సదా సర్వజ్ఞుడైన నీకు సదా నమస్కారం. స్తుబంతీం స్వసమాధౌ తాం జ్ఞాత్వా శంభుః ప్రియంకరః ప్రాగ్దత్తం వచనం స్మృత్వా దేవసంగ సమన్వితః. ఇలా సమాధి స్థితిలో అనేక స్తోత్రములు చేస్తున్నది ఆ మహాదేవి. ప్రియకరుడైన శంభుని అనేకమైన గానముల ద్వారా, స్తోత్రముల ద్వారా, వచనముల ద్వారా స్మరిస్తున్న సమయంలో దేవతలందరూ కూడా సమూహమై ఆ యొక్క పంపాదేవిని దర్శించడానికి వచ్చారు. ఆ వినాశిద్దే మకూటే సర్వాభీష్ట ప్రదాహరః విష్ణుాదిభిర్దేవ సంఘై సుమూర్తే మహీతలే. సర్వుల యొక్క అభీష్టం నెరవేర్చుట కోసం హరుడు ఆ హేమకూటంలో ఆవిర్భవించాడు. సుముహూర్తంలో విష్ణువు, అన్ని దేవతలందరూ కూడా సహస్రాల సంఖ్యలో ఆ భూమిపై ప్రత్యక్షమయ్యారు. తదా దుందుభయో నీదుః పుష్పవృష్టిశ్చకాచ్యుత హేమకూటే సంఘాసీనం విరూపాక్షం దయానిధిం. సదా సర్వదా దుందువులు మ్రోగినం. ఆకాశం నుండి పుష్పవర్షము కురిసినది. దయానిధి అయిన విరూపాక్షుడు హేమకూటంలో అందరికి రమ్యమైనటువంటి దర్శనాన్ని ఇచ్చాడు. దృష్ట్వా బ్రహ్మాదయ సర్వే విప్రకూటం సమాయయుః తత్రస్థాం కన్యకాం దృష్ట్వా ప్రార్థయామాసురగ్రతిః. సకల బ్రహ్మాది దేవతలు అందరూ ఆ విప్రకూటమునకు చేరుకున్నారు. అక్కడ ధ్యానాసక్తులైన ఆ కన్యకను చూసి అందరూ కూడా ఆమెను ప్రార్థిస్తున్నారు. దేవి త్వయా తారితా స్మా వయం తజ్జన్మ మంగళం త్వన్మమోభీష్ట సిద్ధ్యర్థ మమతారమగాద్భవః. ఓ మహాదేవి, నీకు సదా సర్వదా మంగళ కలగని. నీ జన్మ జరిగినదే ఈ లోకోద్ధారం కోసం. నీ యొక్క మనోవాంఛను సిద్ధి కలిగించడానికనే భగవంతుడు ఇక్కడ ప్రత్యక్షమై ఉన్నాడు, పరమేశ్వరుడు. త్వాముద్దిశ్య వయం దేవీ హ్యాగతాః పరమోత్సవే శీఘ్రం యాహి వివాహార్థం క్షేమార్థం జగతః శుభే. దేవి, పరమోత్సవమైనటువంటి ఈ యొక్క వివాహం దర్శించడానికి మేమందరూ వచ్చి ఉన్నాం. జగత్తుకు శుభదాయినైన నీకు వివాహం అతిశీఘ్రంగా కలుగును. జగత్తును కాపాడేటువంటి పరమోద్ధారిణి నీవు. ఇక్కడి నుండి ఆ యొక్క పరమ పవిత్ర వివాహ మంటపమునకు బయలుదేరు అని ప్రార్థిస్తున్నారు. ప్రత్యక్షే దేవ సంఘానాం సుముహూర్త సమీపగః దేవానాం ప్రార్థనాం శ్రుత్వా పంపాహ్యానంద నిర్భరాః. దేవత సమూహము ఈ విధముగా ప్రత్యక్షమై శుభ వివాహమునకు ముహూర్తమునకు రమ్మని ప్రార్థిస్తున్నటువంటి వారి ప్రార్థన విని పంపాదేవి ఆనందాదరేకాన్ని అనుభవించినది.